రైతువారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి రైతువారీ సిస్టంలో భాగంగా నువ్వు ధాన్య రూపంలోనైనా ట్యాక్స్ చెల్లించవచ్చు, ధన రూపంలోనైనంటే నువ్వు మనీ రూపంలో కానీ, క్రాప్ రూపంలో కానీ, పంటల రూపంలో కానీ, అంటే నువ్వు ధాన్యం రూపంలో కానీ, ఫుడ్ గ్రెయిన్స్ రూపంలో కానీ నువ్వు ట్యాక్స్ని చెల్లించవచ్చు. అప్పటి వరకు ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏ రూపంగా ఉండేది, ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉండేది, ఓన్లీ మనకు పంటల రూపంలోనే తీసుకునేవాళ్ళు. ఏంటి సార్, కేవలం ధాన్యాన్నే ట్యాక్స్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసిండు, రైతువారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి నువ్వు ట్యాక్స్ను ధాన్య రూపంలో చెల్లించినా ఓకే, అదేవిధంగా నువ్వు మనీ విషయంలో మనీ రూపంలో చెల్లించినా ఓకే, అంటే నువ్వు కరెన్సీ రూపంలో చెల్లించినా ఓకే, లేదంటే నువ్వు ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో నువ్వు చెల్లించినా కూడా ఓకే అని ఒక కొత్త సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. ఇగో ఇది హలీ సిక్కా అండి. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న చూడండి, వి కాల్ యాజ్ ఏ హలీ సిక్కా. నిజామ్స్ యొక్క కరెన్సీ ఏంటి, హలీ సిక్కా.